తిరుమల శ్రీవారి దర్శనం కోసం రోజు వేల సంఖ్యలో భక్తులు తిరుమలకి చేరుకుంటారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఎప్పటికప్పుడు భక్తులకు నూతన సదుపాయాలు అందిస్తూ ఉంటుంది. అలాగే లడ్డూ కౌంటర్ల వద్ద గంటల తరబడి లడ్డూలు తీసుకునే భక్తులకు టీటీడీ కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా లడ్డూల కోసం క్యూ లైన్లో వేచి ఉండే సమయాన్ని తగ్గించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది టీటీడీ. తిరుమల అంటే స్వామివారు గుర్తుకు రావడం జరుగుతుంది. అలాగే శ్రీవారి లడ్డూ ప్రసాదం కూడా గుర్తు వస్తుంది. తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు టీటీడీ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలోని లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులకు మరింత సులభంగా లడ్డూలను కొనుగోలు చేసేందుకు కొత్త మిషన్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సదుపాయం ద్వారా భక్తుల గంటల సమయాన్ని తగ్గించి త్వరగా లడ్డూల కొనుగోలు చేసేలా చేసింది. ఈ మిషన్ పేరు కియోస్క్ అని చెప్పారు. ఇన్ని రోజులు భక్తులు ధనం రూపంలో నగదును చెల్లించి లడ్డూలు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఈ కియోస్క్ మిషన్ ఉపయోగించి ఆన్లైన్ పద్ధతి ద్వారా లడ్డూలు కొనుగోలు చేసే సదుపాయం టీటీడీ కల్పించింది. దీనిలో డిజిటల్ పేమెంట్ మరియు యూపీఐ చెల్లింపు సదుపాయం ప్రవేశపెట్టారు. అంటే ఫోన్ పే, గూగుల్ పే మొదలైన యూపీఐ యాప్ ద్వారా మనం లడ్డూలు కొనుగోలు చేయొచ్చు. నూతన కియాస్క్ యంత్రంలో 2 ఆప్షన్లను దర్శన టికెట్ ఉన్నవారు, దర్శన టికెట్ లేనివారు ఈ ఆప్షన్ ఎంచుకుని టికెట్ వివరాలను యంత్రం ధృవీకరిస్తుంది. టికెట్లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తికి 2 అదనపు లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు. దర్శన టికెట్ లేనివారు ఈ ఆప్షన్ ఎంచుకొని సరైన వెరిఫైడ్ ఆధార్ నెంబర్ ద్వారా ప్రతి వ్యక్తికి 2 లడ్డూల వరకు కొనుగోలు చేసుకునే సమయాన్ని కల్పించింది. సరైన ఆప్షన్ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపు చేయాల్సిన పేజీకి వెళ్లి లావాదేవీలు పూర్తి చేయవచ్చు. ఆ రసీదుతో లడ్డూ కౌంటర్ల వద్దకు వెళ్లి అదనపు లడ్డూలు పొందవచ్చు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానానికి భక్తుల నుండి విశేష స్పందన రావడంతో అధిక సంఖ్యలో కియోస్క్ యంత్రాలను త్వరలో అందుబాటులో ఉంచనుంది టీటీడీ.